శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా తీసుకురాలేదు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు. పొన్నం బండి సంజయ్ పై గంగుల కమలాకర్ విమర్శలు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే, గంగుల కమలాకర్ ధీమా. బీఆర్ఎస్ కు భారీ ఫలం. 50 మంది కాంగ్రెస్ నేతల చేరికలు. గంగుల నాయకత్వంలోనే కరీంనగర్ అభివృద్ధి అని పలువురు ప్రశంసలు. కరీంనగర్లో నామినేషన్ జాతర 2వ రోజు అదే జోరు. పోటాపోటీగా పార్టీల వారీగా నామినేషన్లు. 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న 3 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేస్తాయని విమర్శించారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. గురువారం రోజున 47వ 21వ డివిజన్ల భారాస అభ్యర్థులు చల్ల స్వరూపరాణి, చల్ల హరిశంకర్ల నామినేషన్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా రామ్నగర్లోని రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల మాట్లాడారు. ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కరీంనగర్ నగరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 రూపాయలు కూడా తీసుకురాలేదని, పొన్నం ప్రభాకర్ గాని బండి సంజయ్ గాని నగరానికి 1 రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. 1650 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలన విఫలమయ్యాయని విమర్శించారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, బీజేపీ పార్టీ ఎన్నటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్గా చల్లా స్వరూపరాణి, హరిశంకర్ డివిజన్లు అన్ని విధాలు అభివృద్ధి చేశారని, వారు మీ ఇంటి బిడ్డగా ఉండి ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారని, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ మేయర్గానే ఇంత అభివృద్ధి చేస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకున్న తర్వాత ఒక మేయర్గా మీ డివిజన్ను ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ 3 సంవత్సరాలు ఏం చెప్తారు? అయిపోయి చూస్తున్న కొద్దీ మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి. మళ్ళీ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో వస్తుందా? రాదు. మోసం చేసిండు అందరినీ. ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ కరీంనగర్ నిజామాబాద్ ఒక గిలిగిలంటది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది? మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గంగుల కావాలి హోదాలు ఉంటారు. ఆ హోదా వీళ్ళకుంటే కదా. రేపు పొద్దున్న మళ్ళీ అదే హోదాలతో పని చేయాలి. మీ అందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్కు 0 రూపాయలు తినలే. అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఉండడంగా రూపాయి బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చెప్తాడు కాబట్టి ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీతో పోటీకి వచ్చిర్రు. కాళ్ళ కట్టబెట్టుతున్నారు ఉంటారు, చాలామంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికల తర్వాత కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు చెల్ల హరిశంకర్ కానీ, స్వరూప కానీ మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేక ఉన్నాడు. ఇది ప్రతి కడపలో ఒక బిడ్డలేరు ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈరోజు ఆయన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అన్నీ ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇండ్లు ఉంటాయి, సుత్తలేవు బయట కాడ
చందాలు వసూలు చేసేటువంటి రావద్దు మన రాదు. కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి, ఇక్కడ మంచి అవకాశం వస్తుంది, ఇక్కడ మేయర్ అవకాశం వస్తుంది. ఇక్కడ మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి. ఈ ఇటుకను కూడా మనము గెలిపిస్తే ఇల్లు అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈరోజు 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము, ప్రభుత్వం మనం ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాం. కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకుందాం. వీళ్ళు ఫెయిల్ అయినరు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 ఫెయిల్ అయింది. కాబట్టి ప్రభుత్వంలో లేకున్నా పోరాటం చేసినాం. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలి. మళ్ళీ కరీంనగర్ అద్భుతంగా తీసేందుకు మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయాలి. చల్లా స్వరూపకు హరిశంకర్కు మద్దతు ఇచ్చి అద్భుతం మంచి మేడతో ఇచ్చేస్తే మీకు స్థానం లేదురా, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ స్థానం లేదు, మీరు మోసం చేసినని చెప్పి ఓటు ద్వారా చల్లా స్వరూప గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పారమిత రోడ్లే కానీ, ఇంటర్నల్ రోడ్లే కానీ, 2 సైడ్ల పైప్ లైనే కానీ, అదేవిధంగా ప్రతి పోలుకు స్ట్రీట్ లైటే కానీ అందరూ ఎవరు కూడా ఇంటి నుంచి మున్సిపల్ పోకుండా మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన ప్రతిదీ కూడా నేను మీకు అందుబాటులో ఉండి ఒక ఆఫీస్ పెట్టి సర్వీస్ చేస్తున్నా. దాన్ని గుర్తించిన మీరు నాకు చాలా ఆదరించి ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరోసారి ఘన విజయం సాధిస్తావు బిడ్డ, నువ్వు నీ దారిలో మేము వస్తాం, నిన్ను నడిపిస్తున్నా. మీ అందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని పేరు పేరున కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరి 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ మా శ్రీమతి చల్లా స్వరూపరాణి హరిశంకర్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ గొప్ప పెద్దలు, విద్యావంతులు, మన చాలా మంది అనుభవం ఉండి కుటుంబాలు సక్సెస్ఫుల్ ఉన్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చి నాకు బ్లెస్సింగ్ చేస్తున్నందుకు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ఇంకా 60 నెలలు నేను సేవ చేసే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి, అభయాంజన స్వామి దేవాలయం దేవుళ్ళు మన డివిజన్లో ఉన్న అన్ని కుటుంబాలపై వారి ఆశీస్సులు ఉండి అన్ని డివిజన్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా వృద్ధి చెందాలని, అందరూ వాళ్ళ కుటుంబాలు కూడా భవిష్యత్తులో మంచి సక్సెస్గా ఆ దేవుళ్ళు ఆశీర్వదించాలని ఆ దేవుళ్ళను కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు తీసుకొని నామినేషన్కు బయలుదేరుతున్నాం. ముఖ్య అతిథిగా మన పెద్దలు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 48వ డివిజన్కు చెందిన సందా స్వప్న అశోక్ వారి అనుచరులతో కలిసి సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలకు అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సందా స్వప్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కరీంనగర్ నిజమైన అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే గంగుల కమలాకర్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో తాము పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఈ చేరికల కార్యక్రమం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీంద్రెడ్డి, కొత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు తులా బాలయ్య, బోనాల శ్రీకాంత్, కచ్చు రవి, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు మిడిదొడ్డి నవీన్, డివిజన్ వాసుల అభిషేక్, శ్రావణ్, స్వప్నతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకాలపి రాజును మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా సన్మానించారు. 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల అంకాలపు రాజుతో పాటు కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుత నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపులకు కృషి చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా అంకాలపు రాజు మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుకు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, 14వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకాలపు రాజు, ఉపాధ్యక్షులు జిట్టవేణి పరశురాములు, జనరల్ సెక్రటరీగా శ్రీపతి కళ్యాణ్ కుమార్, యూత్ అధ్యక్షులు జిట్టవేణి ప్రకాష్, యూత్ వైస్ ప్రెసిడెంట్ కట్కం నటరాజు, డివిజన్ నాయకులు శ్రీపతి కిరణ్ కుమార్, చెరుకు ఆంజనేయులు, వెల్దన్ సాయి కృష్ణ, బొద్దుల అరవింద్, నవకాంత్, రాజు పటేల్ మరియు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తి, శంకరపట్నం, జాగిరిపల్లి తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మంత్రి పొన్న ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు పోవాలని అమ్మవారిని వేడుకున్నారు. సమ్మక్క సారలమ్మ వేడుకల్లో ఆ అమ్మవార్ల వనదేవతల ఆశీర్వచనం తీసుకొని అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినోభవ, సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవార్లను ప్రార్థిస్తూ అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా పేదల దాకా చేరాలని, ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ విజయవంతమై ప్రతి లబ్ధిదారుడికి చేరే విధంగా ఆ అమ్మవార్లు ఆశీర్వచనం ఇవ్వాలని కోరుకుంటూ తప్పకుండా పేదల కోసం జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ దిగ్విజయంగా నిరంతరంగా కొనసాగాలని సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఎన్నికల్లో తనకు మెజార్టీనిచ్చిన అల్గునూరు ప్రజలను ఏమిచ్చినా తీర్చుకోలేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అల్గునూరు 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోపు మల్లారెడ్డి నామినేషన్ సందర్భంగా మహిళలు గ్రామస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి అనురాధ అభ్యర్థి గోపు మల్లారెడ్డి ఇంటింటా ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు. 80 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే ఇచ్చినట్లు మరో 50 ఇళ్లు ఇస్తామని, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తామని, డ్రైనేజీ పూర్తి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సెంట్రల్ లైటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇక సీసీ రోడ్డు ప్రొసీడింగ్స్ సిపిఓ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రతి కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ తన వెంట 20 ఏళ్ల నుండి మల్లారెడ్డి ఉన్నాడని, ఆయనతో పాటు అలుగునూరు గ్రామస్తులు ఎంతోమంది తనతో ఉన్నారని, అలుగునూరు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని, అలుగునూరులో ఎంతో అభివృద్ధి చేసినట్టు ఇంకా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తరలించిన జనాలు కాదు, వీళ్ళు తరలి వచ్చిన జనాలు, స్వచ్ఛందంగా మల్లన్న మీద ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు గుండెల్లో దాచుకొని మీరే కాకుండా మీ పక్క వాళ్ళకు, మీ మిత్రులకు, మీ ఎవరున్నా మల్లన్నకు ఓటేయాలని మీరు ప్రతిలాడి మీ పక్షాన వేడుకొని 11వ తారీఖు బ్యాలెట్ బాక్స్ లో చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని 2 చేతుల మీ అందరి కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ మా అక్కలు, చెల్లెళ్ళు, చాలా ప్రేమగల్లు, దయగల్లు. ఎందుకనంటే నా హాస్పిటల్కి చాలా మంది వచ్చిన వాళ్ళు, దాదాపుగా 50-60% నా హాస్పిటల్కి వచ్చిన నేను చూసిన మీ ప్రేమను, ఆప్యాయతను, మీ యొక్క మర్యాదను, మీ మంచితనాన్ని. అందురించే మళ్ళీ చెప్తే బాగుండదు, కానీ మీరు నాకు చాలా ఆప్తులు. కాబట్టి దయచేసి ఎంతమంది అయితే నాకు ఆప్తులు ఉన్నారో మల్లన్న కూడా మీరు అందరూ ఆప్తులే. కాబట్టి గౌరవం ఉంచి, అన్న మీద దయ ఉంచి, అన్న చేతి గుర్తు మీద ఓటేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రచయిత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై రాసిన పాట హల్చల్ చేస్తోంది. ప్రముఖ రచయిత బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన పాట ప్రముఖ సింగర్ నల్గొండ గద్దర్ నోట వెలువడింది. ఈ రోజు సాయంత్రం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి 7 చోట్ల బీజేపీ శ్రేణులు ఈ పాటలను ఆవిష్కరించారు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు 1 గీతాభవన్ చౌరస్తా, 2 ఎస్ఆర్ఆర్ కాలేజీ, 3 రామ్నగర్ స్టేజ్, 4 కమాన్ చౌరస్తా, 5 టవర్ సర్కిల్, 6 గాంధీ రోడ్, 7 కోర్టు చౌరస్తాల వద్ద ఈ పాటను విడుదల చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ పాటకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. యువతను, కాషాయ శ్రేణులు, హిందుత్వవాదులను ఉర్రూతలూగిస్తుండడం గమనార్హం. అన్న
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. ముందుగా నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూస్ సర్టిఫికేట్, హెల్ప్ డెస్క్ అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముప్పై 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కందుకూరి సాయికృష్ణ నామినేషన్ వేశారు. డివిజన్ ప్రజలు తనకు మద్దతు ఇచ్చి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. నగరం ఎమ్మెల్యే గంగుల చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో పైసా రాలేదన్నారు. గంగుల చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గతంలో కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల గవర్నమెంట్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా గత నెల రోజుల నుండి నేను ప్రచారం చేస్తూ ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే మా గెలుపు దిశగా మేము ముందుకు సాగుతున్నాం. కమలాకర్ అన్న చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ కానీ, మరియు డ్రైనేజీ, వీధి దీపాలు, అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు మా కరీంనగర్ భీముడు, ఓటమేరకి నాయకుడు, పేదల పెన్నిది, అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకరణ నాయకత్వాన్ని బలపరుస్తూ తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్తూ గడప గడప ప్రచారం గెలుపు దిశగా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026ను విడుదల చేశారు. ట్యాక్స్ సేవల ఒప్పందంలో కట్టే పనులకు సరిపడా మీకు సేవలు అందాలని చెప్తున్నారు. ఎన్నికలంటేనే దోచుకోవడం, దాచుకోవడం తప్ప మర్యాద లేదన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజనీ కుమార్ యాదవ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, మీరు కట్టేది ఎంత, మీకు వచ్చేది ఎంత, ప్రతి నెల లెక్కలు మీ చేతిలోనే ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు సరిపడా సేవల కోసం కత్తెర గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగిపల్లి అరుణ, అఖిల్ పాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో సెప్టెంబర్ 17వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఏర్పాటైన తర్వాత మాకు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ పార్టీకి కత్తెర గుర్తును, సీజర్ గుర్తును కేటాయించడం జరిగింది. సో ఈ సీజర్ గుర్తు పైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 66 డివిజన్లు, అదేవిధంగా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, ఈ మొత్తం మున్సిపాలిటీల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి డివిజన్లో కూడా పోటీ చేసేందుకోసం ఈ పోటీ చేసే ప్రక్రియలో భాగంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రత్యేక ఎజెండాను రూపొందించిన గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 10 ప్రధానమైనటువంటి హామీలను, సో ప్రధానంగా రైట్ టు రీకాల్ లాంటి హామీలతో ఈ ఎన్నికల బరిలో దిగాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. సో అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ నుండి పోటీ చేసేందుకోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మా సోదరి గంగిపల్లి అరుణ గారిని సంప్రదించాలని వారికి సూచన చేస్తా ఉన్నాం. మేడారం మహాజాతర సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడమేంటని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాకుంభమేళ సమయంలో నామినేషన్ల స్వీకరణ తేదీలు ఖరారు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి తల్లి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం నిలుస్తోందని చెప్పారు. ఇది ముమ్మాటికి గిరిజనులపై చిన్న చూపేరని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఈ మహాజాతర సమయంలో ప్రతి ఒక్కరూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి తేదీలను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగనే సమ్మక్క సారక్క పండుగ జాతర. ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే
అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క. ఇది ఎప్పుడో తెలుసు. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2-3 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండగను, మన జాతరను పండగను ఘనంగా జరపాలనే ఆలోచనతోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం. ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది? కరీంనగర్ మీరు మార్కెట్లో కనుక పోతే, ఏ ఆదిలాబాద్ మార్కెట్లో కనుక పోతే, ఈ జిల్లాలో నిజామాబాద్ కనుక పోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే, బంగారం జోకుడే. ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకునే తత్వం మంది. మరి ఈ 3 రోజులు ఎందుకు దొరికినాయి మీకు? మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్పై లేదా? గిరిజనుల అట్టడుగు బడుగు వర్గాల పండగ ఇది. ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కని చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు. కులాలు లేదు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. మరి ఈ 3 రోజులలో కాకుండా అయితే 3 రోజులు ముందు పెట్టాలుండే, అయితే 3 రోజుల తర్వాత పెట్టాలుండే. ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారు? ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగనే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ప్రజలు ఎవరు కూడా అడగలే ఈ డేట్ను. నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే, వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే. ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయొద్దనేదే మా రిక్వెస్ట్. మేమేదో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు మార్చాలని కాదు, మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈ ప్రెస్. కరీంనగర్ నగరపాలక సంస్థలో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కమిషనర్ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 66 డివిజన్లకు గాను 76 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 80 నామినేషన్లు రావడం జరిగింది. యాప్ పార్టీ 1, బీఎస్పీ 1, బీజేపీ 32, సిపిఐఎం 0, కాంగ్రెస్ 25, ఏఐఎంఐఎం 3, బీఆర్ఎస్ 13, టీడీపీ 0, వైఎస్ఆర్సీపీ 0, రికగ్నైజ్డ్ అదర్ స్టేట్ అండ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ టీజీఎస్ ఈసీ 1, ఇండిపెండెంట్ 4 మొత్తం 80 నామినేషన్ సెట్లు వేశారు.
12వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య అయినటువంటి ఎడ్ల గీత గారు నామినేషన్ ఫైల్ చేసినారు. నా డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గతంలో 2014 నుంచి 19 వరకు డివిజన్ కార్పొరేటర్గా నీతి నిజాయితీ కట్టుబడి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిబద్ధతతో డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసిన. రాబోయే రోజుల్లో కూడా నా భార్య అయినటువంటి గీతను గెలిపిస్తే తప్పకుండా అదే స్ఫూర్తితోటి డివిజన్ అందరికీ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నా భార్య అయినటువంటి ఎడ్ల గీతను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నా. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల హడావిడి మొదలవడంతో పాటు అనుభవం లేని అధికారులను పెట్టుకొని పబ్లిక్ని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న వచ్చేసరికి అసలు గందరగోళంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు వచ్చేసరికి కేవలం క్యాండిడేట్ని మద్దతుదారుల లోపల మాత్రమే ఇద్దరిని పంపిస్తూ ఉన్నారు. సరే, ఏదైనా ఒక పేపర్ మిస్ అయింది అనుకుంటే మళ్ళీ బయటికి వెళ్తున్నారు. క్యాష్ డిపాజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు నామినేషన్ ఫామ్స్ అన్నీ సెట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత క్యాష్ డిపాజిట్ చేయడానికి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తే మళ్ళీ ఆయన రివర్స్లో రమ్మంటున్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఒకసారి కళ్ళు తెరవండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఇక్కడ మీ ఆధ్వర్యంలో అంతా జరుగుతుందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? దీనికి సిస్టమ్ ప్రకారంగా పోతుందా, లేకపోతే అన్నీ ఒక దగ్గర పెట్టి లైన్ బై లైన్ సెట్ చేస్తూ ఉన్నారా? లేకపోతే కొన్ని అక్కడ కళాభారతి అవతల కొన్ని, కళాభారతి లోపల కొన్ని ఎన్ఓసి కావాలని అడుగుతారు. ఎన్ఓసి లేకపోతే మళ్ళీ డ్యూ లిస్ట్లో పెడుతున్నారు, మళ్ళీ బయటికి పంపుతున్నారు. క్యాష్ రిసీట్ లేకపోయినా మళ్ళీ బయటికి పంపుతున్నారు. అది కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ లైను అవన్నీ తీసుకొని మళ్ళీ లోపల రావాలంటే పోలీసు మొత్తం అక్కడ కనీసం ఒక ఫోన్ రానియట్లేదు. సరే, బయట ఎవరైనా ఉన్నారా, మనం ఒక ఫామ్ తీసుకుందామంటే ఫోన్ ఇవ్వట్లేదు. ఇండిపెండెంట్కు ఒక ప్రపోజల్ 10 మంది ప్రపోజల్ పెట్టాలని మొన్నటిదాకా చెప్పారు. మేము నిన్న తెలుసుకున్న విషయం ఒకరే పెట్టాలని చెప్తే ప్రతిపాదకుడిని మేము అదే ఫాలో అవుతున్నాము. ఇప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చాము ఈరోజు. ఇక్కడ సిస్టమ్ చాలా బాగుందని, కానీ ఇక్కడ ఒక సైన్ అప్ బోర్డు పెట్టి దానికి సంబంధించిన ఎవరు ఏమేమి పత్రాలు కావాలి ఏందని ఎవరికి కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. హెల్ప్ డెస్క్లో కూడా వాళ్ళకి ఏం తెలియదండి. మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పై అధికారులను అడగండి, వాళ్ళు అంటున్నారు. ఎవరు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. లాస్ట్కు మేమే నిన్న అడిగి తెలుసుకున్నాం మేము పర్సనల్గా. ఈరోజు మహిళా రిజర్వేషన్ వల్ల మహిళా సందమైన జ్యోతి నామినేషన్ వేయడానికి ఈరోజు రావడం జరిగింది. నామినేషన్ 56వ డివిజన్ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము. 56వ డివిజన్ వాసులు, పెద్దలు, సోదరుమణులందరూ ఆశీర్వాదంతో ప్రజాసేవ చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాం. తొలిసారిగా అందరూ డివిజన్ వాసులందరూ ఆశీర్వదించాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు 55వ డివిజన్ సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున దుబ్బాల సరిత అనే మా ఆవిడ ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము. డివిజన్ అభివృద్ధి కొరకు, డివిజన్ సమస్యలు ఏదున్నా కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కానీ పరిష్కరించడం కొరకు మేము ముందుకు వస్తున్నాము. మాకు డివిజన్ ప్రజలందరూ ఆశీర్వదించగలరని మనవి చేసుకుంటాం. 45వ డివిజన్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడం జరిగింది. సమ్రిన్ సుల్తానా 45వ డివిజన్ అభివృద్ధి చేయడానికి డివిజన్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన డివిజన్ సౌకర్యానికి నేను అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాను. ఈరోజు 12వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నామినేషన్ వేశాను. అందరూ ఆశీర్వదించండి. ఈ గెలిచిన తర్వాత ఇలా అభివృద్ధి పనులు చేసి కృషి చేస్తాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా తీసుకురాలేదు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు. పొన్నం బండి సంజయ్పై గంగుల కమలాకర్ విమర్శలు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే, గంగుల కమలాకర్ ధీమా. బీఆర్ఎస్ కు భారీ ఫలం. 50 మంది కాంగ్రెస్ నేతల చేరికలు. గంగుల నాయకత్వంలోనే కరీంనగర్ అభివృద్ధి అని పలువురు ప్రశంసలు. కరీంనగర్లో నామినేషన్ జాతర 2వ రోజు అదే జోరు. పోటాపోటీగా పార్టీల వారీగా నామినేషన్లు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.